ఒక ఊరిలో 2 కాకులు ఉండేవి. అవి 2 మంచి స్నేహితులు. అవి ఎప్పుడూ కలిసి తిరిగేవి. వాటిలో ఒక కాకి చాలా తెలివైంది. అది తన బుద్ధిబలంతో పనులు చేసుకునేది. మరొకటి మాత్రం తెలివి తక్కువగా బలం మీద ఆధారపడి పని చేసేది. ఒకరోజు ఆ 2 కాకులు తిరుగుతుండగా వాటికి విపరీతంగా దాహం వేసింది. అప్పుడు అవి చుట్టూ వెతుకుతుంటాయి. అలా వెతుకుతుండగా ఒక చోట పాత కూజా కనబడుతుంది. దానిలో నీరు ఉంది ఏమో అని చూస్తాయి. ఆ కూజాలో నీరు ఉంటుంది కాని అడుగున ఉంటుంది. అలా అడుగున ఉండటం వలన నీళ్లు తాగడానికి అవ్వదు. అలా ఏమి చేయలేక బలం మీద ఆధారపడి కాకి మరో ప్రాంతానికి వెళ్ళిపోతుంది. కాని తెలివైన కాకి ఏమి చేయాలి అని ఆలోచిస్తుంది. అప్పుడు దానికి ఒక మంచి ఆలోచన వస్తుంది. చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పరిశీలిస్తుంది. అక్కడ గులకరాళ్లు ఉండటాన్ని గమనిస్తుంది. ఆ గులకరాళ్లను తన ముక్కుతో ఎత్తుకొని ఒక్కొక్కటిగా కూజాలో వేస్తుంది. అలా కొద్ది కొద్దిగా వేసుకుంటుండగా కూజాలోని నీరు పైకి తేలుతుంది. ఆ నీరు పైకి వచ్చిన తరువాత తెలివైన కాకి ఆ నీటిని తాగి చెట్టు కొమ్మపై కూర్చొని తన దాహాన్ని తీరించుకుంటుంది. ఈ కథ ద్వారా బలం మాత్రమే కాదు, తెలివి కూడా ఉపయోగించుకుంటే మనం బ్రతికే అవకాశం ఉంటుంది అని నిరూపించబడింది.